So here we just want to explain what is the behavior of circuit. So దాన్ని ఇంగ్లీష్ లో vocabulary లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామో అలా రాసుకుంటూ పోతారు. దట్ ఇస్ కాల్డ్ బిహేవియర్. లైక్ ఇఫ్ కేసు, వైల్ కేసులు ఇవన్నీ కూడా ఇంగ్లీష్ vocabularies ఏవైతే ఉన్నాయో మామూలు వాటి మీనింగ్స్ ఏ ఉన్నాయో అలా వాడతారు. వాట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ if for use ఏంటి? It is for condition and it is runs only single time. అంటే ఒకసారి రన్ అవుతుంది, కండిషన్ చెక్ చేస్తున్నారు, కిందికి వచ్చేస్తున్నారు, మళ్ళీ రిపీటెడ్ గా జరగదు. సో అలా రిపీటెడ్ గా జరిగే వాటిని లూప్స్ అంటారు. వాటిలో వైల్ లూప్, ఫర్ లూప్ సేమ్ అవన్నీ కూడా ఇక్కడ వస్తుంది. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఏ సి ప్రోగ్రామ్. ఓకే, బిహేవియర్ మోడలింగ్ అంటే ఇది ఆల్మోస్ట్ లైక్ సి ప్రోగ్రామ్. మీకు ఇప్పుడు ఆల్రెడీ గేట్ మోడలింగ్ లో అంటే హౌ ఇట్ ఈస్ కాల్డ్ గేట్స్ వాడితే గేట్ మోడలింగ్ అంటే అన్ని గేట్ ఆ గేట్ అవే వాడాలి. అదే కానీ దీంట్లో ఆర్టీఎల్ లో డేటా మోడలింగ్ లో ఈక్వేషన్ లో అసైన్ అనే వర్డ్ వాడాలి, అసైన్ అనే పదం వాడాలి. ఇప్పుడు అసైన్ అనే పదం వాడకుండా కూడా ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. సో దట్ కమ్స్ అస్ బిహేవియర్ మోడలింగ్. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ మనకి వచ్చే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఓకే, సో when to use initial, when to use always. So it's like a single, like a if condition laga, ఇది loop condition laga, loop లాగా మీరు కంపేర్ చేసుకోండి. ఇది వైల్ లాగా అనుకోండి, ఇది if లాగా అనుకోండి. సో ఇట్స్ వన్ టైం స్టేట్మెంట్. ఏదైనా ప్రోగ్రామ్ రాస్తాం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి బిగిన్ చేసి అంటే ఆ కండిషన్స్ ఏమున్నాయో అవన్నీ రాసుకొని ఈ మధ్యలో రాసుకొని వదిలేయాలి. దట్ కమ్స్ అండర్ ఇనిషియల్. వేర్ హియర్ ఆల్వేస్ అంటే ఏంటంటే రిపీటేషన్, అంటే ఒకసారి ఎగ్జిక్యూట్ అయ్యాక కూడా మనం బ్యాక్ అగైన్ కండిషన్. అంటే ఈ కండిషన్ ఇక్కడ ఏమేమైతే స్టిమ్యులస్ పెట్టావో నువ్వు, స్టిమ్యులెంట్స్ అంటారు వాళ్ళు, అంటే దేస్ ఆర్ ద వేరియబుల్స్ దట్ చేంజెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా అంటే లైక్ c is equal to a plus b ఉంది అనుకోండి. c అనే అవుట్పుట్ ఈ రెండు వేరియబుల్స్ మీద రిపీట్ అవుతుంది. ఇప్పుడు a మారినప్పుడే మళ్ళీ బ్యాక్ రావాలా, b మారినప్పుడు బ్యాక్ రావాలా ఇక్కడ రాసుకోవాలి. a ఒకటి మారినట్లయితే a అని రాసుకోవచ్చు. జస్ట్ బ్రాకెట్ ఆల్వేస్ @a. అంటే ఇది చేంజ్ అయిన వెంటనే ఈ లోపలికి రావాలి. ఇది చేంజ్ అంటే ఎన్ని చేంజ్, అది a 0 అని a 1 రావాలి. ఈ చేంజ్ అవుతుంది. లేదు ఓన్లీ b రావాలంటే b రాసుకోవాలి. లేదు రెండు కావాలంటే a or b అని కండిషన్ రాసుకోవాలి. లేదు లోపల ఇన్పుట్ వేరియబుల్స్ మనం a b క్లాక్ అన్ని చాలా పెట్టాము అనుకోండి, అన్నిటిని మెన్షన్ చేయడానికి స్టార్ అని వర్క్ చేస్తారు. స్టార్ మీన్స్ ఆల్ ఇన్పుట్స్, ఏ ఇన్పుట్ చేంజ్ అయినా కూడా డూ ద చేంజెస్ ఇన్సైడ్. దట్ ఇస్ ద కండిషన్. ఇప్పుడు ఈ ఇన్పుట్ చేంజ్ అయితే ఏ అని పెట్టారు, అది చేంజ్ అయితే కండిషన్ గోస్ ఇన్సైడ్. ఇప్పుడు స్టార్ అని పెడితే ఎనీ ఇన్పుట్ చేంజెస్ ఇట్ విల్ కమ్ టు ఇన్సైడ్. అలా ఇప్పుడు నార్మల్ గా ఫర్ ఎగ్జాంపుల్ సెన్సార్ తయారు చేసాం, నిజంగా ఒక సర్క్యూట్ తయారు చేసాం అనుకోండి, డోర్ ఓపెనింగ్ సెన్సార్ తయారు చేసాం. ఒక మనిషి వచ్చాడు అనుకో, డోర్ ఓపెన్ అవుతుంది, మనం వాడు ఎప్పుడు డోర్ క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ మనిషి వస్తే అది రన్ అవ్వాలా లేదా? అంటే ఎప్పుడు మనిషి వచ్చినప్పుడు అలానే జరగాలని చెప్పడానికి మనం ఇంగ్లీష్ వర్డ్ ఏం వాడతాం? ఆల్వేస్. అలాంటి సర్క్యూట్స్ డిజైన్ చేసినప్పుడు ఆల్వేస్ వాడాలి. అలా కాదు ఒక్కసారి వన్ టైమే జరగాలి, మళ్ళీ అవసరం లేదు నీకు అన్నప్పుడు జస్ట్ ఇనిషియల్ కండిషన్ పెట్టుకుంటాం. ఇఫ్ వాడు వస్తే a 1 వస్తే లోపలికి వచ్చేసి లేకపోతే లేదు అంటే ఇంకోసారి మనిషి వచ్చినప్పుడు అది అర్థం చేయాలి, డోర్ క్లాస్ పని చేయాలి. అప్పుడు సర్క్యూట్ మారిపోతుంది ఎవ్రీథింగ్. సో ఆల్వేస్ అనేది రిపిటేషన్ లో వాడాలి. ఇప్పుడు మీకు ఫ్లిప్ ఫ్లాప్స్ ఇవి తయారు చేయాలనుకోండి, ఫ్లిప్ ఫ్లాప్ అనేది మెమరీ డివైస్, అది ఆల్వేస్ కిందకి వస్తుందా, ఇనిషియల్ కిందకి వస్తుందా? ఆల్వేస్. బికాజ్ ఇప్పుడు ఫ్లిప్ ఫ్లాప్ తయారు చేసినప్పుడు ఓకేనా, జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఇక్కడ 1 0 ఉండాలి, ఇక్కడ 1 0 వస్తుంది. ఇది మారుతుంది కాబట్టి ఇది వస్తుంది. ఇది ఆల్వేస్ రిపీట్స్ రిపిటేషన్. మోస్ట్లీ కాంబినేషన్ సర్క్యూట్స్ ఉంటాయి కదా, అంటే ఎన్కోడర్ డీకోడర్ వాటిలో ఇనిషియల్ వచ్చేస్తుంది. ఎందుకు ఒకసారి కన్వర్షన్ ఒకసారి కదా జరగదు, మల్టిపుల్ కాదు. బట్ లూప్స్ ఏంటంటే సీక్వెన్సెస్ సరిపోతుంది. మెమరీ డివైస్ ఎప్పుడైనా లూప్ రిపీటెడ్ గా జరుగుతుంటే దట్ కమ్స్ అండర్ ఆల్వేస్. సో దాని లోపల స్టిమ్యులెంట్స్ అంటే ఏ వేరియబుల్ చేంజ్ అయితే ఇది రాసుకోవచ్చు. ఓకే, @ అనేది సింబల్ ఇక్కడ వాడాలి. ఆ బ్రాకెట్ ఏ వేరియబుల్ చేంజ్ అయినా లోపల రావాలి అంటే స్టార్ వాడాలి. సార్ స్టార్ అట్లా ఇనిషియల్ మీకు ఆల్రెడీ ఇక్కడ కండిషన్ ఏముంది, ఇనిషియల్ అట్లా మనకి ఏముంది, డైరెక్ట్ ఇనిషియల్ రాస్తాం, బిగిన్ రాస్తాం, ఎండ్ రాస్తాం. ఇక్కడ కూడా ఆల్వేస్ రాస్తాం, మన బిగిన్ రాస్తాం. బిగిన్ ఎండ్ అనేది ఆల్మోస్ట్ మనకు ఫ్లవర్ బ్రాకెట్స్ లాగా, సి ప్రోగ్రామ్ లో ఫ్లవర్ బ్రాకెట్స్ లాగా. ఎప్పుడైనా సరే మీకు ఫ్లవర్ బ్రాకెట్ అనేది నాట్ యూస్ఫుల్ ఇన్ వెరీ లాంగ్. యూ హ్యావ్ టు యూజ్ ఓన్లీ బిగిన్ ఎండ్. ఎన్నిసార్లు అయినా దీంట్లో ఇది బిగిన్ ఎండ్ ఒకసారి అయిపోతే ఈ లోపల మళ్ళీ కావాలంటే ఇంకోటి ఇనిషియల్ ఇక్కడ రాసుకొని మళ్ళీ ఇక్కడ కూడా కావాలంటే బిగిన్ ఎండ్.
ఇది ఉందంటే ఒక ఎన్ని అయినా ఇది ఉందంటే ఒక ఎన్ని లోపల ఉన్నారు. అట్లా ఫ్లవర్ బ్రాకెట్స్ ఎట్లా చెక్ చేసుకున్నామో సీపు కూడా ఇక్కడ అలా చెక్ చేసుకోవాలి. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైంది? ఆల్వేస్ ఇట్ వాట్ ఇస్ రైట్. లాస్ట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఇక్కడ ఒక ప్రోగ్రామ్ a is equal to a plus 1. Okay na? So what is the value of a? 3 and okay na? So ఇక్కడ మీకు జరుగుతుంది ఏంటంటే here at a time ఫస్ట్ ఇది చేసుకొని 2 వాల్యూ a లో పెట్టేసి నెక్స్ట్ ఏ వాల్యూ ఇది రన్ అయిపోయాక అంటే ఇక్కడ సెకండ్ మెమరీలో వెళ్ళి మాడిఫై చేసింది. అది a లో 2 లేదు, a లో 2 ఉంటే అది వెళ్ళిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ వచ్చాక 2 plus 1 తీసుకొని 3. ఇప్పుడు a was this is removed. ఒరిజినల్ 2 కావాలంటే నీకు దొరకదు, ఒకసారి రిప్లేస్ అయిపోతే దొరకదు. అంతేనా? ఓకేనా? సో అలా కాకుండా ఇప్పుడు ఇంకొకటి ఇంప్లై చేసుకోండి. a is equal to a minus 1 అని పెట్టుకోండి. అయిపోయింది కదా? a is equal to 2 అంటే మళ్ళా మధ్యలో జరిగింది మళ్ళీ పోయి మళ్ళీ వస్తుంది. దిస్ కమ్స్ అండర్ బ్లాకింగ్ అసైన్మెంట్స్. బ్లాకింగ్ అంటే ఒక్కసారి జరిగితే మళ్ళీ నెక్స్ట్ ఆపరేషన్ జరిగితే పాతది రిమూవ్ అయిపోయింది అంటే బ్లాక్ అయిపోయింది. బ్లాక్ అంటే ఇది ఇంగ్లీష్ లో మీనింగ్ తెలుగు మీనింగ్ స్టాప్ చేసేయడం అంటే దాన్ని ఫర్దర్ గా వాడుకోవడానికి లేదు. ఓకే. సో బట్ మనకి ఏంటంటే సీక్వెన్సర్ సర్క్యూట్స్ లో ఒకసారి సేమ్ వాల్యూ ఇక్కడ ఉండాలి వాడాల్సి వస్తుంది. అంటే అట్ ఏ టైం మూడింటిలో మారుతూ ఉండాలి, అక్కడ చేంజ్ అవ్వదు. రెండు ఉన్నాయనుకోండి రెండింటిలో ఒకేసారి చేంజ్ అవ్వాలి. అర్థం? సో దానికి మనకు నాన్ బ్లాకింగ్ స్టేట్మెంట్స్ అంటారు. నాన్ బ్లాకింగ్ స్టేట్మెంట్స్. సో దట్ విల్ బి లైక్ దిస్. సో a is equal to 2 ఉంటే ఇది ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు a is equal to a minus 1. ఓకేనా? a plus 1 a is equal to a minus 1 అంటే వీటికి ఎక్స్ట్రాగా మీరు ఈ సింబల్ పెట్టారు. దిస్ ఇస్ కాల్డ్ నాన్ బ్లాకింగ్ అంటే ఫిక్స్ చేయట్లేదు. దిస్ ఈస్ ఫిక్స్డ్, a is equal to 2 is fixed. ఓకేనా? ఇప్పుడు ఇది అప్డేట్ అయిపోతుంది. ఇది అప్డేట్ ఇప్పుడు ఇది ఏ వాల్యూ ఇక్కడ 2 తీసుకుంటారు, ఇక్కడ 2 తీసుకుంటారు. ఇట్స్ లైక్ ప్యారలల్ ఎగ్జిక్యూషన్ అంటే టైం. అంటే బ్లాకింగ్ అయితే ఇది అయిపోయాక ఈ వాల్యూ అప్డేట్ అయిపోయాక కిందికి వస్తుంది, ఈ వాల్యూ అప్డేట్ అయిపోయాక మళ్ళీ కిందికి వస్తుంది. దట్ ఇస్ కాల్డ్ బ్లాకింగ్. నాన్ బ్లాకింగ్ అంటే బ్లాక్ అవ్వదు, అంటే ఈ సింబల్ వాడితే బ్లాక్ అవ్వదు. సో ఈ వాల్యూ ఏం తీసుకుంటారు అంటే రావడం ఏ ఈక్వల్ టు దీనికి ఒకేసారి 2 పోతుంది, దీనికి ఒకేసారి పోతుంది. ఇది జరిగాక ఇది రాదు, అట్లా జరగదు. ఎన్ని ఇట్లా నాన్ బ్లాకింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయో నాన్ బ్లాకింగ్స్ అంటే ఒకేసారి అంటే. సో దానివల్ల మనకు టైం చాలా ఫాస్ట్ వస్తుంది. టైం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేరియబుల్స్ ఉన్నాయండి మామూలుగా. ఇప్పుడు ఏ ఇది బి ఉంది అనుకో, మామూలు ఇది రన్ అయ్యాక ఇది రన్ అవ్వాలి యూజువల్గా. బట్ నాన్ బ్లాకింగ్ పెట్టడం వల్ల మనకి ఏమైందంటే రెండు ఒకేసారి అనేది. ఇప్పుడు ఏ అయితే ఓకే మీకు అర్థమైంది, ఇది అయినా ఇది అవుతుంది కదా సార్ మనకు కరెక్ట్గా వచ్చేది. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బి ఉంది అనుకోండి, ఇప్పుడు ఇది అయ్యాక ఇక్కడ బి మైనస్ ఉంది అనుకోండి, ఇప్పుడు ఇది అయ్యాక కదా ఇక్కడ వస్తుంది సీక్వెన్షియల్ గా. ఎప్పుడైతే నాన్ బ్లాకింగ్ పెట్టావో కొంచెం టైం సేవ్ అయిపోతుంది. ఆల్ అట్ టైం జరిగిపోతుంది. a is equal to b is equal to 1 అనేటువంటి అనుకో డైరెక్ట్ రెండు ఒకేసారి అనేపోతాయి. సో దట్ ఇస్ కాల్డ్ నాన్ బ్లాకింగ్. అండ్ ఇంకా చెప్పాలంటే మీకు ఈ స్టెప్ అయిన దాకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళదు. దట్ ఇస్ కాల్డ్ బ్లాకింగ్. అర్థం? అంటే ఇప్పుడు మనం వరుసగా 4 లైన్లు పెట్టాం, ఒకటి వచ్చి రేని సైన్ పెట్టుకోరానండి. సో వాడు ఏం చేస్తాడు, వాడు సైన్ పెట్టిన దాకా మీద బ్లాక్ చేసింటే కదా వాడు సైన్ చేసినాక వాడు ఒక స్లోగా పెన్ లేదు పెన్సిల్ లేదు అనుకోండి నిలబడుకోనే ఉంటాడు. వాడు అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఛాన్స్ వస్తుందా? రాదు. దట్ కమ్స్ అండర్ బ్లాకింగ్. మనం అలా కాకుండా ఇప్పుడు ఒక నల్లగంట ఒకేసారి రండి అని చెప్పేసి వరుసగా నల్లగంట నిలబెట్టేసాం. ఇప్పుడు ఈడు స్లో అయినా కూడా మనకేం ప్రాబ్లం లేదు, మిగతా వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. దట్ ఇస్ కాల్డ్ నాన్ బ్లాకింగ్. అలా ప్యారలల్ ఒకేసారి రన్ అవ్వాలంటే we have to use this symbol and equal to కి ఇక్కడ ఇట్లా వాడాలి. దిస్ ఈజ్ యువర్ సింబల్. బ్లాక్ చేయాలనుకుంటే దిస్ ఈజ్ ఈక్వల్. అర్థమైందా? ఏది ఎప్పుడు వాడాలంటే మోస్ట్లీ కాంబినేషన్ సర్క్యూట్స్ అంతా మనము బ్లాకింగ్ ఏ వాడతాం. సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అంతా కూడా మనం నాన్ బ్లాకింగ్. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇట్లా కౌంటర్స్ తీసుకున్నప్పుడు 4 తీసుకున్నాం అనుకో, ఇవన్నీ అప్డేట్ అవ్వాలి, ఒకేసారి అప్డేట్ అవ్వాలి. ఇప్పుడు ఇది అయ్యాక ఇది అవ్వాలి, ఇది అయ్యాక ఇది అవ్వాలి, ఇది అయ్యాక ఇది అవ్వాలి అంటే చాలా డిలే అవుతుంది. సో ఎప్పుడు ప్యారల్ ఒకేసారి క్లాక్ ఇచ్చిన అన్ని రన్ అనుకోండి, ఇప్పుడు ఈ నుంచి షిఫ్ట్ అయిపోతుంది, డిఫరెంట్ క్లాక్ ఉంటుంది. సో ఇవన్నీ ఇట్లా మారుతూ ఉంటుంది. అదే టైం ఇది కూడా రన్ అయిపోతుంది, ఇది కూడా రన్ అయిపోతుంది, ఇది కూడా ఇవన్నీ ఎవరు కూడా చేస్తారు ఇక్కడ.
ఇలాంటి టైంలో మనం విల్ గో టు ఓకేనా నాన్ బ్లాకింగ్ స్టేట్మెంట్స్ వస్తాం. జస్ట్ ఈక్వల్ టు ఒకటి గ్రేటర్ దాన్ సింబల్ పెట్టుకోవాలి, ఆ లెస్ దాన్ సింబల్ పెట్టుకోవాలి. గ్రేటర్ లెస్ దాన్ సింబల్ వాడు అంతే. అంటే ఇంకా మీరు బాగా గుర్తున్నారంటే ఇది ఈ మాల బి వాల్యూ ఎలా పోయేది, అందుకే ఇదో బి వాల్యూ ఇట్లా పోవాలని మనం డైరెక్షన్ ఇస్తున్నాం కదా, ఆ డైరెక్షన్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే దట్ కమ్స్ అండర్ నాన్ బ్లాకింగ్. నాన్ బ్లాకింగ్ అడ్వాంటేజ్ ఇస్ ప్యారలల్, బ్లాకింగ్ అడ్వాంటేజ్ ఇస్ సీరియల్. సీరియల్ ఇస్ వెరీ హై డిలే, ప్యారలల్ ఇస్ వెరీ ఫాస్ట్. అర్థమైందా? డౌట్ ఉందా? నెక్స్ట్ టాపిక్ టైమింగ్ కంట్రోల్స్. ఓకేనా? అంటే హోల్ ప్రోగ్రామ్ ని టైం ద్వారా ఎలా కంట్రోల్ చేయాలి? హోల్ ప్రోగ్రామ్ ని అంటే ఒక కండిషన్ ఇచ్చారు, a = 1, b = 2 ఇచ్చారు, c = a + b అని ఇచ్చారు. ఇదో ప్రోగ్రామ్. ఇప్పుడు దీన్ని నీ కంట్రోల్లో తెచ్చుకోవాలంటే ఏం చేస్తామంటే ఇక డైరెక్ట్ గా 100 డిలే పెట్టారు. మామూలుగా ఇది పెట్టకపోతే ఏమైపోతుంది, ఈ వాల్యూస్ డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేస్తారు. నీ కంట్రోల్లో తెచ్చుకోవాలంటే ఏం చేసావు, ఒక డిలే పెట్టు. ఇది నీ చేతిలో ఉన్న పనే కదా. అంటే ఇప్పుడు నువ్వు ఎప్పుడు అన్నావు అంటే అప్పుడే అవుట్పుట్ వస్తుంది, లేకపోతే అవుట్పుట్ రాదు. అవునా? ఇప్పుడు 1000 పెట్టానుకో రిజల్ట్ వస్తుంది, ఓ ఛార్జెట్ వస్తుంది. ఫాస్ట్ గా రావాలనుకో 100 పెట్టవచ్చు, అసలు ఏం పెట్టదనుకో డిఫాల్ట్ గా వచ్చేస్తుంది. సో యువర్ కంట్రోలింగ్ యువర్ టైం, ప్రోగ్రామ్ కంట్రోల్. సో దీన్ని టైమింగ్ కంట్రోల్. టైమింగ్ కంట్రోల్ 2 టైప్స్ ఉన్నాయి. వన్ ఈజ్ డిలే వాట్ చేంజ్, డిలే కంట్రోల్ అన్నమాట. డిలే అనేది ఇక్కడ పెట్టచ్చు, డిలే అనే టైంలో పెట్టచ్చా, ఇలా పెట్టి కంట్రోల్ చేయొచ్చు. సెకండ్ వన్ ఈజ్ ఈవెంట్ ట్రిగ్గర్ అని పెట్టచ్చు. ఇది కొత్తది మీకు ఇది తెలుసుకోండి. అంటే ఇప్పుడు ఆల్వేస్ లో కండిషన్ పెట్టేసి ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ ఎడ్జ్ పిఓఎస్ అనే పాజిటివ్ ఎడ్జ్ అంటే ఇలా ఇది పాజిటివ్ ఎడ్జ్, ఇది క్లాక్ లో వచ్చినప్పుడు మట్టికి కిందకి రన్ అవ్వాలి అని కండిషన్ పెట్టుకున్నాను. పాజిటివ్ ఎడ్జ్ ఎప్పుడు క్లాక్ అంటే ఒక క్లాక్ ఇలా ఉన్నప్పుడు ఈ పాజిటివ్ ఎడ్జ్ ఎప్పుడు వస్తుందో అప్పుడే రన్ అవ్వాలి. ఇది పాజిటివ్ ఎడ్జ్, ఇది లెవెల్ ఎడ్జ్, ఇది నెగిటివ్ ఎడ్జ్. దీన్ని మనం ఎట్లా అంటే పాజిటివ్ పిఓఎస్ ఎడ్జ్ అని రాస్తాం. ఇది ఎవరు చెక్ చేయాలి? క్లాక్ చెక్ చేయాలి. క్లాక్ వచ్చినప్పుడు రన్ అవ్వాలి. ఇది రాకపోతే ఏమైంది? రాకపోతే ఏమైంది? రన్ అవ్వదు. అంటే ఇప్పుడు కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉంది. అంటే ఇది పెట్టుకునే కండిషన్. ఇప్పుడు ఈ కండిషన్ నేను పెట్టలేదు, అప్పుడు ఏమైంది? యూజువల్గా సార్ నేను డౌట్ వచ్చేస్తాను కదా. సో నౌ ఐ యామ్ కంట్రోలింగ్ మై ప్రోగ్రామ్ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ ఈవెంట్. That is called as event triggered control. This is either 2 types, delay control, second one is event అంటే ఇలా ప్రోగ్రామ్ రాసి పెట్టడం, ఇలా డిలే అంటే ఇలా కావాల్సిన ఇలా హ్యాష్ పడేసి ఇలా పెట్టడం. These are 2 methods. అంటే మీరు ఎప్పుడన్నా మీ ప్రోగ్రామ్ ని కంట్రోల్ లో వాడుకోవాలంటే ఇలా చేయొచ్చు అంతే. జస్ట్ అదొక కాన్సెప్ట్ అంతే. అంతకు నేను ఎలా వాడుకోవాలో మీకు ఇష్టం. అవసరమైనప్పుడు కంట్రోల్ నా ప్రోగ్రామ్ నా చేతిలో ఉండాలంటే ఇలా వాడుకోవచ్చు. ఓకే.